హాయ్ అండి. ఈరోజైతే నేనైతే ఇల్లు క్లీన్ చేద్దామని అనుకుంటున్నాను. ఇల్లంతా దుమ్ము దుమ్ముగా ఉంది, అందుకే ఇల్లు అయితే క్లీన్ చేస్తున్నాను. ఈ పై భాగం అయితే క్లీన్ చేశానండి. ఇంకా కింద ఇవన్నీ సెల్ఫ్లు ఉన్నాయి, ఇవన్నీ అయితే క్లీన్ చేసుకోవాలి. పైన ఫ్యాన్ కూడా క్లీన్ చేసేసిన. ఓకేనా. టీవీ డస్ట్ అయితే దుమ్ము అయితే ఎక్కువ వస్తుందండి బయట నుంచి. కిచెన్లో అయితే ఇగో గిన్నెలు అయితే కడిగేసుకున్నాను. సింక్లో అయితే గిన్నెలు ఏం లేవండి. ఓకేనా. ఇల్లు క్లీన్గా ఉంచుకోవాలి కదండి. ఈరోజైతే సెలవు పెట్టిన, పనికి పోలే, ఇంటికాడ ఉండి పని చేసుకుందాము. అందులో మా చిన్న బాబుది ఆధార్ కార్డు అప్డేట్ చేపియాలి, అట్లానే ఇంటి దగ్గర ఉన్నా అండి నేను. పొద్దు మూకులు ఇంటికాడ ఉండి ఎంత చేసినా కానీ ఆడవాళ్ళకి పని లేనట్టే అనిపిస్తుందండి. కానీ ఎంత పని చేస్తారో, పని మాత్రం చాలా పని ఉంటుంది. ఇవాళైతే నేనైతే క్లీనింగ్ పని అయితే పెట్టుకున్నాను చెప్పినాను కదండి. క్లీనింగ్ అయితే చేసుకుంటున్నా. ఇల్లు దుమ్ము దుమ్ముగా ఉంటే బాగుంటుంది కదా, అప్పుడప్పుడు మన ఇల్లు కూడా క్లీన్ చేసుకోవాలి. ఇప్పుడు ఆధార్ కార్డు అప్డేట్ కోవాలి మా చిన్నోనికి అయితే. ఆధార్ కార్డు అప్డేట్ పోయి అప్డేట్ అయితే చేయించుకోవాలండి. ఇప్పుడు 10th మా చిన్నోడు. పెద్ద బాబు అయితే కాలేజ్కి వెళ్ళిపోయాడు. ఇదైతే కొబ్బరి నూనె అండి. కొబ్బరి కుడకలేసి తీసుకున్నది. ఈ కొబ్బరి నూనె ప్యూర్ అని చెప్పిండు, కానీ ముక్క వాసన వస్తుందండి. కొబ్బరి కుడకలకు చక్కెర వేస్తారంట. పేపర్లు అయితే సెల్ఫ్లో వేస్తే కొంచెం దుమ్ము తక్కువ పడుతుంది కదండి, అంటే పేపర్ మార్చుకోవచ్చు. లేకపోతే సెల్ఫ్ అంతా నల్లగా అయిపోతుంది పేపర్ వేసుకోకపోతే. అందుకని నేనైతే పేపర్లు కంపల్సరీ అయితే వేస్తానండి.